వ్యాప్తంగా 400 సీట్లు దాటాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా తెలంగాణలో మెజారిటీ సీట్లను గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేయనున్నారు. గతంలో 4 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈసారి డబుల్ డిజిట్ సీట్లను గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ అగ్ర నాయకత్వం కూడా ప్రచారానికి సిద్ధమైంది. రేపు నడ్డా, ఎల్లుండి ప్రధాని మోదీ, మే 1న అమిత్ షా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రేపు ఖమ్మం, మహబూబాబాద్, మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాల్లో జేపీ నడ్డా ప్రచారం చేయనున్నారు. ఉదయం 9 గంటలకు జేపీ నడ్డా ఐటీసీ కాకతీయ హోటల్కు చేరుకుంటారు. అనంతరం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు కొత్తగూడెం చేరుకుంటారు. 12 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం 2 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 2 గంటల 40 నిమిషాలకు మహబూబాబాద్ చేరుకుని మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్లో ప్రసంగిస్తారు. అక్కడి నుండి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని నిజాంపేటలో రోడ్ షో నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి పార్టీ ముఖ్య నేతలతో నడ్డా సమావేశం అవుతారు. పర్యటన అనంతరం ఆయన తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. నడ్డా పర్యటన అనంతరం 30వ తేదీన రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక తొలిసారిగా మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 30న జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. తర్వాత ఆందోళ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సుల్తాన్పూర్లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న బీజేపీ విశాల జనసభలో మోదీ పాల్గొంటారని పార్టీ నేతలు ప్రకటించారు. అదే రోజు సాయంత్రం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఎంప్లాయీస్, ఇంటెలెక్చువల్స్తో కూడా సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. అలానే మే 3, 4 తేదీల్లోనూ మోదీ రాష్ట్రానికి రానున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మే 3న వరంగల్ పార్లమెంటు పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్గొండ ఎంపీ సెగ్మెంట్లను కలుపుతూ మరో సభలో ఆయన పాల్గొనున్నారు. 4వ తేదీన మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని నారాయణపేటలో, చేవేళ్ల ఎంపీ నియోజకవర్గంలోని వికారాబాద్లో సభతో మోదీ ప్రసంగించనున్నారు. అమిత్ షా సైతం మే 1వ తేదీన రాష్ట్రంలో పర్యటించనున్నారు. పాత బస్తీలో బీజేపీ నేతలతో పాటు అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు చార్మినార్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని గౌలిపురలో అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు బీజేపీ నేతలు ఇంటింటికి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇంటింటికి బీజేపీ పేరుతో ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఇటీవల బీజేపీ ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించనున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు 2వ విడత ప్రచారాన్ని చేపట్టనున్నారు.